Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు కేంద్ర మంత్రి పదవి, నాగబాబుకు పదవి వెనుక మాస్టర్ ప్లాన్. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ ఎంపీ సీట్లను టీడీపీ, బీజేపీ పంచేసుకోవడంతో జనసేనకు రక్తహస్తం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును సంతృప్తి పరిచేందుకు ఆయన్ను త్వరలో కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు అనూహ్య ప్రకటన చేశారు. అయితే దీని వెనుక భారీ కసరత్తే జరిగిందని అర్థమవుతోంది. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలోనే ఈ ప్లాన్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్లో 6 నెలలుగా ఓ బెర్త్ ఖాళీగా ఉంది. కూటమి సమీకరణాల నేపథ్యంలో దానిని వీలు చూసుకుని భర్తీ చేద్దామని చంద్రబాబు భావించారు. అయితే తిరుపతి లడ్డు వివాదం తరువాత జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ హవా పెరిగింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ను పిలిచి ప్రచారం చేయించేందుకు బీజేపీ తహతహలాడుతోంది. దీంతో పవన్ కూడా అంతే స్పీడ్గా స్పందిస్తున్నారు. ఏపీలో ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి ఆయన సై అంటున్నారు. అదే సమయంలో పవన్ చరిష్మాను పూర్తి స్థాయిలో వాడుకోవాలని భావిస్తున్న కాషాయ దళం ఆయన్ని రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ వాడుకునేందుకు సిద్ధమవుతోంది. ఇలా వరుస ఎన్నికలలో వాడుకుంటూ పవన్కు తిరిగి ఏది ఇవ్వకపోయినా ఇబ్బందే. దీంతో ఎలాగో తమ గూట్లో ఉన్న పవన్ను ఎంపీని చేసి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ పెద్దల సూచన మేరకే పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని భావించి కూడా చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అవకాశం రావడంతో కేంద్రంలోకి వెళ్లేందుకు పవన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అజెండాలోని అంశాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్న పవన్పై ఆ పార్టీలో సైతం సానుకూలత వ్యక్తమవుతోంది. బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగా మారిన పవన్తో భవిష్యత్తులో బీజేపీకి చాలా అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కేంద్ర మంత్రిగా రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తన స్థానంలో కేబినెట్లోకి అన్న నాగబాబును పవన్ పంపుతున్నట్లు తెలుస్తోంది.